క్షణంలో సతీదేవి తన ఆభరణాలను విడిచి కట్టుబట్టలతో మహాదేవుని కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. తండ్రి, నేను మీ కుమార్తెగా కాదు, నా సత్యం ముందు నిలిచిన ఒక ఆత్మగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. మాట్లాడు సతీ. నా బాల్యం నుంచే నా హృదయం ఆయన వైపు లాగబడింది. అహంకారానికి అతీతంగా, భయానికి అతీతంగా. చెప్పేది ఎవరి గురించి సతీ? నేను శివుణ్ణి వివాహం చేసుకుంటాను. తిరుగుబాటు వల్ల కాదు, విధి వల్ల. ఆ వైరగి భస్మంతో కప్పుకున్న ఆ సంచరి ఈ రాజభవనాన్ని దాటి వెళ్తే నా కుమార్తెగా తిరిగి రావద్దు. అలా సతీదేవి వెళ్ళిపోయింది. తిరుగుబాటులో కాదు, భక్తిలో. ఇక్కడే ఆ తపస్సు ప్రారంభమైంది. మహాదేవునినే కదిలించిన తపస్సు. ఋతువులు మారాయి, కాని ఆమె సంకల్పం కదలలేదు. శరీరం క్షీణించింది, ఆత్మ మరింత ప్రకాశించింది. ఓ అమ్మాయి, ఎవరు నువ్వు? ఇక్కడ తపస్సు ఎందుకు చేస్తున్నావు? నేను సతిని, దక్ష ప్రజాపతి కుమార్తె. నేను మహాశివుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నాను. ఏ యవ్వనం ఎందుకు వృధా చేస్తున్నావు? ఒక పిచ్చి తపస్వి కోసం, భస్మంలో మౌనంలో జీవించేవాది కోసం. మీరు ఆయన బాహ్య రూపాన్ని చూస్తున్నారు. నేను ఆయన సత్యాన్ని కోరుకుంటున్నాను. ఆయనకు ఏమీ లేదు, ఇల్లు లేదు, కుటుంబం లేదు, గౌరవం లేదు. అందుకే నా శివుడు అన్నింటికీ అర్హుడు. ఆ క్షణంలోనే పరీక్ష ముగిసింది. సతీ, నీ భక్తి నిర్మలమైనది. సతీ, నువ్వు నన్ను వెతకలేదు, నన్ను గుర్తు చేసుకున్నావు. ఇలా శివుడు శక్తిని స్వీకరించాడు, అధికారం కాదు. ఈ వివాహాన్ని డప్పులు ప్రకటించలేదు, రాజ్యాలు ఆతిథ్యం ఇవ్వలేదు. ఇది శరీరాల కలయిక కాదు, సత్యం తనను తాను కలుసుకున్న కైలాసం చిరునవ్వు చిందించింది. సృష్టి శ్వాస తీసుకుంది. ఒక క్షణం పాటు సమస్తం సంపూర్ణమైంది.